అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సబితేంద్రారెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆర్కేపురం డివిజన్ మీర్పేట్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఓ మహిళా ఎమ్మెల్యేని చూడకుండా అగౌరవపరిచే విధంగా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడే భాషను చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటుందని తెలిపారు. మహిళలంటే కాంగ్రెస్ పార్టీ గౌరవం లేకుండా పోయిందని తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి సబితేంద్రారెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు సబితేంద్రారెడ్డికి ఎప్పుడూ అండగా ఉంటారని కామేష్ రెడ్డి తెలిపారు. అందరికీ నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ మీర్పేట్ కార్పొరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో జరిగిన సంఘటన గురించి మనమందరం చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా నియోజకవర్గం అమ్మలాంటి సబితా ఇందరెడ్డి గారి గురించి అసలు సబ్జెక్ట్ లేని విషయం, కేటీఆర్ గారు ఏదో మాట్లాడుతున్నారు, దానికి జవాబు ఇవ్వలేని సత్తా లేని ముఖ్యమంత్రి ఒక ఆడవాళ్ళని తిట్టి టాపిక్ని డైవర్ట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే ఈరోజు చూస్తున్నామంటే అది ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకంటే మేము చాలామందిని మేము చూసాం. చంద్రబాబు అయినా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయినా, కిరణ్ కుమార్ రెడ్డి అన్న, రోసయ్య అన్న, కేసీఆర్ గారు అన్న ఒక హోదాగా ఉంటుండే, ఒక సీఎం అంటే ఒక హోదాగా ఉంటుండే. ఇప్పుడున్న సీఎం మాకు ఏం అర్థమైతే లేదు. ఆయన వాక్యాలు చూస్తుంటే అసలు సీఎం అనాలనా ఇంకేమనాలనో ఇంకా మాకు ఆ భాష కూడా మేము తీసుకోదలుచుకోలేదు, ఆ హోదాని మేము తగ్గించేదలుచుకోలేదు. ఇప్పటికైనా చెప్తున్నాను, ఫస్ట్ మహిళనైతే గౌరవించండి, ఆ హోదా కన్నా మీరు విలువియండి. ఆమె అన్న మాట ఏంది, నువ్వు నా సొంత తమ్ముళ్లాగా నేను చూసుకున్నా, నేను పార్టీలోకి నేనే ఆహ్వానించినా అని ఆమె మర్యాదగా మాట్లాడుతుంది. సంభాషణ కూడా ఎట్లా మాట్లాడుతుంది, తమ్ముడు అనే మాట్లాడుతుంది. అంత బాధలాగా నువ్వు అన్ని మాటలు అన్నాక కూడా అదే మాట్లాడింది. అయినా కూడా నువ్వు మళ్ళీ రెచ్చగొట్టే స్పీచ్లే ఇస్తున్నావు. కానీ అవును కాదు, నేను క్షమాపణ కొడుతున్నాను, బై మిస్టేక్ వచ్చింది, ఫ్లోలో వచ్చింది. అట్లాంటి అసెంబ్లీలో చాలామంది చూసినాం, బై ఫ్లోలో వచ్చిందని చెప్తారు. కానీ ఇది నువ్వు ఏదో గర్వంగా ఫీల్ అవుతున్నావు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవి కాదు, ఏది కాదు. నువ్వు బుల్లెట్ గన్లు పట్టుకొని అవి బెదిరించి ఉద్యమకారులను బెదిరించిన వ్యక్తివి నువ్వు. అందుకే నీకు పార్టీ విలువ తెలియదు, మనుషులు విలువ తెలియదు, ఏది తెలియదు. ఇంకోసారి చెప్తున్నాను, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి ఖబర్దార్, ఇంకోసారి మా సబితా ఇందరెడ్డి గారి గురించి ఏమన్నా మాట్లాడితే, బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడితే మేము ఊరుకునే ప్రసక్తి లేదని మరొకసారి మహేశ్వరం నియోజకవర్గం మేము సబితమ్మ వెంబడి ఉండి, ఆమెకు ఏది అయినా మేము ముంగటుండి, మాకు ఎలాగైతే ముంగటుంటుందో ఇప్పుడు మేము కార్యకర్తలం, సైనికులం అందరం, వాళ్ళ కొడుకులం అందరం కూడా మేము ముంగటుండి ఆమెకు సపోర్ట్గా ఉంటాం. ఇంకోసారి రేవంత్ రెడ్డి నువ్వు ఈ క్షమాపణ చెప్పే వరకు మేము నీ దిష్టి బొమ్మను దహనం చేస్తూనే ఉంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై సబితమ్మ.